హాయ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కోర్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ సూటిగా శృతి లేకుండా స్ట్రైట్ వే టు ద టాపిక్ శాంప్లింగ్ థీరం, నైక్విస్ట్ రేట్, తర్వాత ఎలియాజింగ్ ఎఫెక్ట్ డిఫెండ్ చేసుకోవాలి అంటే ఆ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో నైక్విస్ట్ రేట్కి సంబంధించిన ఈక్వేషన్ ఏదైతే డిఫెండ్ చేసుకోవాల్సి ఉందో దానికి సంబంధించి ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్. బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్. బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్. వాట్ ఈస్ అ బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్? ఒక కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఇన్ఫైనైట్, ఒక కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. ప్రతి వీడియోలో టైం ఇటువైపు ఇట్స్ అ మెసేజ్ సిగ్నల్ m of t అనుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో మెసేజ్ సిగ్నల్ m of t. ఆల్రైట్. అండ్ ఈ సిగ్నల్ బ్యాండ్ లిమిటెడ్ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే ఈ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేస్తామో m of omega టైం డొమైన్లో ఈ సిగ్నల్ ఈ వేవ్ ఫామ్ ఉన్నట్టు ఇదే సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ బ్యాండ్ వరకు ఇట్స్ ఏ నాన్ జీరో. ఒక పర్టికులర్ బ్యాండ్ వరకు ఈ షేప్ ఇలాగే ఉండాలంటే నో లైక్ వేరే వేరే రకాలుగా ఉండొచ్చు. బట్ తర్వాత ఎలియాజింగ్ ఎఫెక్ట్ క్లియర్గా చెప్పాలి అంటే ఈ పిక్చర్ ఈ షేప్ బెస్ట్. రైట్. అండ్ సో ఒక పర్టికులర్ బ్యాండ్ వరకు ఒమేగా పాజిటివ్ ఒమేగా m అండ్ నెగటివ్ ఒమేగా m, ఈ బ్యాండ్ వరకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ సిగ్నల్ ఈజ్ నాన్ జీరో. ఆ బ్యాండ్కి అవతల ఈ బ్యాండ్కి ఇవతల ఇట్స్ జీరో. సో ఇలాంటి ఒక సిగ్నల్ని బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ అని అంటారు. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. రిమెంబర్ దిస్ వన్. ఈ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. అంటే m of omega ఇది ఎలా ఉందంటే m of omega ప్లస్ ఆర్ మైనస్ జీరో. అది మెసేజ్ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టిన తర్వాత ఒమేగా ఈక్వల్ టు జీరో ఇక్కడ. అండ్ బ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది. అది మెసేజ్ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టిన సిగ్నల్ ఇలా ఉంది. బిట్వీన్ ఇట్స్ అ నాన్ జీరో బిట్వీన్ దిస్ బ్యాండ్ ఒమేగా m మైనస్ ఒమేగా m. రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ అయితే బ్యాండ్ లిమిటెడ్, సెకండ్ది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. హౌ ఇట్ గోస్ ఆన్. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. అసలు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? x of t ఇస్తారు. x of t ఇచ్చి ఒకవేళ ఈ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయండి అన్నప్పుడు e⁻j⍵t మల్టిప్లై చేసి ఈ ప్రొడక్ట్ని -∞ టు +∞కి ఇంటిగ్రేట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు t dt. అండ్ ఇప్పుడు ఇలాగా రిమెంబర్ దిస్ వన్. ఇదిగోండి -j అండ్ t ఇటువైపు ఉంది అండ్ ఒమేగా. రైట్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t. దీనికి నొటేషన్ ఎలా ఉంటుంది? క్యాపిటల్ x of సంథింగ్. ఏ సంథింగ్? ఈ -j కాదు, ఈ t కాదు, ఏదైతే ఇక్కడ ఉందో అది ఈ బ్రాకెట్లో వచ్చేస్తుంది ఒమేగా. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. జస్ట్ సింప్లీ x of t ఇచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయమన్నప్పుడు ఇది ప్రొసీజర్. సరే, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది? x of t ఉంది. x of t మల్టిప్లైడ్ విత్ e⁻j⍵0t. రైట్. ఇప్పుడు ఈ సిగ్నల్కి కనుక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టాల్సి వస్తే ఏం చేయాలి? ఈ మొత్తం బ్రాకెట్లో ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్కి e⁻j⍵t మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ని -∞ టు +∞ ఇంటిగ్రేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు t అగైన్. దట్స్ ఇట్. రైట్. ఆల్రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంటిగ్రేషన్ -∞ టు +∞ సేమ్. x of t కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ రైజ్ టు -j ఇక్కడ నుంచి కామన్ అండ్ t ఆల్సో కామన్. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ ఏం మిగులుతుంది? ఆల్రెడీ నెగిటివ్ వచ్చేసింది కాబట్టి ఒమేగా. ఆల్రైట్. ఒమేగా మైనస్ ఒమేగా నాట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇలా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఎలా క్లోజ్ చేయొచ్చు? x of ఇలాగా ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆల్రైట్. ఒమేగా మైనస్ ఒమేగా
నాట్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. ఎప్పుడైతే ఎక్స్ ఆఫ్ టీని ఈ రైస్ టు జే ఒమేగా నాట్ టీతో మల్టిప్లై చేసి ఆ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడతాము, అప్పుడు ఫ్రీక్వెన్సీలో షిఫ్ట్ జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ షిఫ్టింగ్ ఏం జరగల, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఒమేగా కదా ఫ్రీక్వెన్సీ దగ్గర షిఫ్టింగ్ జరిగింది. రిమెంబర్ దిస్ వన్, ఎందుకంటే తర్వాత ఎం ఆఫ్ ఒమేగా తర్వాత ఎం ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఆర్ ఎం ఆఫ్ ఒమేగా మైనస్ ట్వైస్ ఆఫ్ ఒమేగా నాట్ అలా అపియర్ అవుతుంది. అండ్ మనం డ్రా చేయగలగాలి, షిఫ్టింగ్ అది డ్రా చేయగలగాలి. ఆల్రైట్, సో దిస్ ఇస్ వాట్ విత్ ద సెకండ్ పాయింట్. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి బ్యాండ్ లిమిటెడ్, సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఆల్రైట్, అండ్ శాంప్లింగ్ స్ట్రేట్ వే సైన్ వేవ్, ఒకవేళ ఇది మన మెసేజ్ సిగ్నల్ అయితే కనుక మల్టిప్లైడ్ విత్ ద ట్రైన్ ఆఫ్ ఇంపల్సెస్. రైట్, ఇక్కడ నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే డెరివేషన్ ఇంపార్టెంట్, లాస్ట్లో కన్క్లూజన్ ఇంపార్టెంట్. ఆ నైక్విస్ట్ రేట్ ఎలియాజింగ్ ఎఫెక్ట్ పిక్చర్స్ ఎలా డ్రా చేస్తాము అండ్ నైక్విస్ట్ రేట్ ఎలాగా డిఫెండ్ చేసుకుంటాము అది కదా ఇంపార్టెంట్. ఇంపల్సెస్తో మల్టిప్లై చేసినప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ఇట్స్ ద రిజల్టెంట్ వచ్చేసి దిస్ వన్, లైక్ ఇలాగ రఫ్గా ఇలా ఉంటుంది కదా, ఇలాగా రఫ్గా. ఆల్రైట్, ఐ మీన్ మల్టిప్లై అయినప్పుడు. అండ్ లెట్ దిస్ బి ద మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ, అండ్ ఇది డెల్ ఆఫ్ టీ మైనస్ ఎన్ టీ నాట్ సమేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఆల్రైట్, సో ఎవ్రీ శాంపుల్ దగ్గర తీసుకుంటే ఎం ఆఫ్ టీ ప్రతి ఇన్స్టెంట్లో డెల్ ఆఫ్ టీతో మల్టిప్లై అవుతుంది, ఎం ఆఫ్ టీ ప్రతి ఇన్స్టెంట్లో డెల్ ఆఫ్ టీతో మల్టిప్లై అవుతుంది షిఫ్టింగ్లో. ఆల్రైట్, ఎం ఆఫ్ టీ ప్రతి సిగ్నల్, ఎం ఆఫ్ టీ ప్రతి ఇన్స్టెంట్ డెల్ ఆఫ్ టీతో మల్టిప్లై అవుతుంది. సో దాట్ ఈస్ షోన్, లైక్ ఒక మల్టిప్లయర్ ఉంటుంది, ఇటువైపు నుంచి మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ అండ్ ఇటువైపు నుంచి ట్రైన్ ఆఫ్ ఇంపల్సెస్ డెల్ ఆఫ్ టీ. అవుట్పుట్ ఇస్ మెసేజ్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ ద ఇంపల్స్ సిగ్నల్. నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మెసేజ్ సిగ్నల్ వెన్ మల్టిప్లైడ్ విత్ దిస్ వన్, ద రిజల్టెంట్ ఇస్ దిస్ వన్. సో అలాగే ఎం ఆఫ్ టీ ఇంటూ డెల్ ఆఫ్ టీని ఎస్ ఆఫ్ టీతో నేను డినోట్ చేసుకుంటాను. ఆల్రైట్, మెసేజ్ సిగ్నల్ మల్టిప్లైడ్ విత్ డెల్. తర్వాత ఇక్కడ ఇంపల్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ పీరియాడిక్ కాబట్టి, రైట్, ఇది మళ్ళీ పీరియాడిక్ కాబట్టి మళ్ళీ ఫోరియర్ సిరీస్కి వెళ్ళిపోతాం. లైక్ ఎక్స్ ఆఫ్ టీ ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్లో ఎక్స్ ఆఫ్ టీని ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఏ నాట్ ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్ టు 1 to infinity an cos n omega naught t plus bn sin n omega naught t. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ టీ ఏదైతే ఉందో అది డెల్ ఆఫ్ టీ అనుకుంటాను నేను, ఎక్స్ ఆఫ్ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ. అప్పుడు డెల్ ఆఫ్ టీ శాంప్లింగ్ సిగ్నల్, ఇది మెసేజ్ సిగ్నల్, ఇది శాంప్లింగ్ సిగ్నల్, ఇది శాంపుల్డ్ సిగ్నల్. ఎప్పుడైతే ఇది రిజల్టెంట్ వస్తుందో అది శాంపుల్డ్, ఇది శాంప్లింగ్ ఇంపల్సెస్తో శాంపుల్ చేస్తున్నాము కాబట్టి శాంప్లింగ్ కదా. సో ఈ ఇంపల్స్కి మధ్యలో ఒక టైం ఉంటుంది కదా, లైక్ పీరియాడిక్గా గీయాలి, టైం వేస్ట్ అని చెప్పి నేను ర్యాండమ్గా ఏదో గీసేసాను. ఈ ఇంపల్స్కి మధ్యలో ఏదో టైం ఉంటుంది కదా, లెట్ దట్ బి టీఎస్, శాంప్లింగ్ టైం. ఈ ఇన్స్టెంట్లో శాంపుల్ అయింది, ఈ ఇన్స్టెంట్లో శాంపుల్ అయింది, ఆ రెండింటి మధ్య టైం పీరియడ్ టీ, శాంప్లింగ్ కాబట్టి టీఎస్తో ఇది ఇంపల్సెస్కి. సో అదే ఇంపల్సెస్ గురించి మాట్లాడుతున్నాను. సో అలాగా ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎక్కడైనా టీ వస్తే కనుక అదే ఈ టీ కాదు, క్యాపిటల్ టీ వస్తే కనుక టీఎస్. అలాగే ఒమేగా విల్ బి ఒమేగా నాట్ కాదు, అది ఒమేగా ఎస్, ఇక్కడ కూడా ఒమేగా ఎస్ బికాజ్ ఇది శాంప్లింగ్కి సంబంధించి. ఆల్రైట్, అండ్ అప్పుడైతే ఏ నాట్ అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ ఏ నాట్ ఇలాగే ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం, 1/ts ఇంటిగ్రేషన్ మైనస్ ts by 2 to ప్లస్ ts by 2 ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ డెల్ ఆఫ్ టీ dt which is equal to guys the impulses properties of impulse function చెప్పినప్పుడు చెప్తారు. ఈ ఇంటిగ్రేషన్ ఎప్పుడు 1, రైట్, ఇంటిగ్రేషన్ ఎప్పుడు దిస్ ఇస్ వాలిడ్ ఓన్లీ ఫర్ t equal to 0 అండ్ t equal to 0 దగ్గర
అంటే ఇలా ఉన్నప్పుడు ఇది ఇంటిగ్రేషన్ ఏం చేయక్కర్లేదు. t=0 దగ్గర ఇట్స్ అ 1, సో ఇట్స్ అ 1, ఇంటిగ్రేషన్ ఇట్స్ అ 1. సో ఇది 1 అయినప్పుడు a0 విల్ బీ ఈక్వల్ టు 1/ts, రైట్. అండ్ an విల్ బీ ఈక్వల్ టు 2/t, అండ్ ఈ కేసులో s ఇంటిగ్రేషన్ -t/ts/2 టు ప్లస్ ts/2 మళ్ళీ x ఆఫ్ t ఇంటూ కాస్ n ఒమేగా నాట్ t కదా వన్స్ అగైన్. సో x ఆఫ్ t నేను డెల్ ఆఫ్ t అనుకున్నాను, డెల్ ఆఫ్ t కాస్ n ఒమేగా నాట్ t dt. ఇప్పుడు ఈ ప్రోడక్ట్, ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఏ t వాల్యూకి వ్యాలిడ్, ఓన్లీ ఫర్ t ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు కాస్ t ఈక్వల్ టు 0. నౌ వెన్ దిస్ ఇస్ ప్లగ్డ్ ఇన్ విత్ 0, ఇప్పుడు ఎంటైర్ ఇది 0 అయిపోతుంది కదా. కాస్ 0 1 2/ts ఇంటిగ్రేషన్ లిమిట్స్ del of t cos 0 it's a 1, so it's a 1 dt. మళ్ళీ ఈ ఎంటైర్ ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు 1, entire integration equal to 1, so 2/ts into 1, that is 2/ts, which is equal to an, a suffix n, trigonometric Fourier series representation plug in చేయాల్సిన n. మరి bn ఏంటి? bn will be equal to, కన్ఫ్యూజన్ లేకుండా ఇది రాస్తున్నానండి, a0 ఇక్కడ రాసుకుంటాను, a0 is equal to 1/ts, an కదా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది, an is equal to 2/ts, alright, 2/ts. అండ్ తర్వాత క్యాలిక్యులేట్ చేయాల్సింది bn ఎక్స్ప్రెషన్, bn is 2/ts, ఈ కేసులో ఇంటిగ్రల్ -ts/2 టు ప్లస్ ts/2 del of t మల్టిప్లైడ్ విత్ sin n ఒమేగా నాట్ t dt. ఇప్పుడు ఈ ప్రోడక్ట్, ఈ ఇంటిగ్రేషన్ ఏ t వాల్యూ దగ్గర వ్యాలిడ్ అట్ t ఈక్వల్ టు 0, వై బికాజ్ డెల్ కదా. సో t ఈక్వల్ టు 0 ప్లగ్ ఇన్ చేస్తే sin 0, ఐ మీన్ ఇట్ విల్ బి 0, sin 0 0, అండ్ ఎంటైర్గా ఈ మొత్తం 0 అయిపోతుంది. సో bn ఈక్వల్ టు 0 ఈ కేసులో, ఆల్రైట్. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, సో del of t విల్ బి ఈక్వల్ టు a0 ఎంత వచ్చింది? a0 ఇస్ 1/ts, ఆల్రైట్, ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ, an వాల్యూ ఎంత? 2/ts, 2/ts cos n omega s into t. ఇక్కడ now this one will be omega m. ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ ఇది శాంప్లింగ్, ఈ ఈక్వేషన్ శాంప్లింగ్ సిగ్నల్ కాబట్టి ఒమేగా ఎస్. ఇక్కడ ఏదైనా మెసేజ్ సిగ్నల్కి సంబంధించిన ఏదైనా ఫ్రీక్వెన్సీ ఉంటే దట్ విల్ బి ఒమేగా ఎం. ఐ విల్ డూ ఇట్, తర్వాత వస్తుంది అది, రైట్. సో దిస్ ఇస్ వాట్ శాంప్లింగ్. పరిగెడుతున్నాను ఎందుకంటే ఇట్స్ లెంగ్దీ, బట్ అన్ని పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్ నాకు చెప్పాలనిపిస్తుంది, అందుకనే పరిగెడుతున్నాను, డోంట్ మైండ్. సో దిస్ ఇస్ ఫర్ డెల్ ఆఫ్ టీ, ఆల్రైట్. ఇప్పుడు గో బ్యాక్ టు దిస్ వన్, get back to this one. S of t equal to m of t into del of t. A del of t మళ్ళీ e del of t, alright. So S of t will be equal to m of t into a del of t, this del of t into the inside the bracket, alright. Inside the bracket we have 1/ts. And once again one more common point, ఇక్కడ నుంచి 1/ts, ఈ టర్మ్ నుంచి అండ్ ఈ టర్మ్ నుంచి కూడా 1/ts బయట తీస్తే 1/ts, ఇక్కడ మిగిలింది వచ్చేసి 1 ప్లస్ 2 కూడా బయట తీస్తున్నాను, 2 ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ కాస్ n ఒమేగా s ఇంటూ t, యా దట్స్ ఇట్, ఆల్రైట్. అండ్ కంటిన్యూషన్, ఇప్పుడు m of t is multiplied with this ప్లస్ దిస్, అది ఎలా రాసుకోవచ్చు, 1/ts బయట రాసేస్తున్నాను, 1/ts, అండ్ m of t is multiplied over here into m of t ప్లస్ 2 టైమ్స్ ఈ m of t ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది, m of t ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ కాస్ n ఒమేగా s ఇంటూ t, ఒమేగా s ఇంటూ t, ఆల్రైట్. సో దిస్ ఇస్ s of t, ఆల్రైట్. అండ్ ఇప్పుడు కాస్ని
ఓకే n ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 2 ఇది విడగొడదాం ఫోర్ సపోజింగ్ కాదు ఇప్పుడు విడగొడదాం. సో ఎస్ ఆఫ్ టీ అలా రాసుకోవచ్చు 1/ts యాజ్ ఇట్ ఈజ్. ఆల్రైట్, m ఆఫ్ టీ ప్లస్ 2 టైమ్స్ n ఈక్వల్ టు 1 అయినప్పుడు n ఈక్వల్ టు 1 మీ ఎక్స్ప్రెషన్లో n ఈక్వల్ టు 1 2 టైమ్స్ m ఆఫ్ టీ కాస్ n ఈక్వల్ టు 1 omega s into t plus. alright, మళ్ళీ n ఈక్వల్ టు 2 సో అగైన్ మళ్ళీ మొత్తం రిపీట్ అయిపోతుంది విత్ n ఈక్వల్ టు 2. సో 2 టైమ్స్ m ఆఫ్ t మల్టిప్లైడ్ విత్ cos 2 omega s into t plus 2 టైమ్స్ రైట్ 2 టైమ్స్ m ఆఫ్ t n ఈక్వల్ టు 3 దగ్గర cos 3 omega s into t ప్లస్ ఎక్సెట్రా. ఈ లైక్ యాక్చువల్గా ఈ టర్మ్ సరిపోతుంది నైక్విస్ట్ రేట్ని తర్వాత ఎలియాజింగ్ ఆ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టు ఇన్ఫినిటీ. ఆల్రైట్, సో వీఆర్ డన్ విత్ దిస్. రైట్, సో ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దట్. ఇంకొకటి ఏంటి అంటే కాస్ ఫంక్షన్ని యూలర్స్ ఐడెంటిటీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? కాస్ ఫంక్షన్ని యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రైస్ టు జే తీటా ప్లస్ ఈ రైస్ టు మైనస్ జే తీటా బై 2. సో ఇప్పుడు ఇదే ఇక్కడ లైక్ ఈ కాస్ ఏదైతే ఉందో కాస్ టీటా వన్స్ అగైన్ ఈ కాస్ టీటా ఏదైతే ఉందో నేను యూలర్స్ ఐడెంటిటీ లాగా విడగొట్టుకుంటాను. రైట్, ఈ కేసులో ఒమేగా ఎస్ ఇంటూ టీ టీటా, ఈ కేసులో 2 ఇంటూ ఒమేగా ఎస్ ఇంటూ టీ కాస్ టీటా టీటా, ఇక్కడ 3 ఇంటూ ఒమేగా ఎస్ ఇంటూ టీ అది టీటా. ఆల్రైట్, సో ఎస్ ఆఫ్ టీ విల్ బీ ఈక్వల్ టు 1/ts యాజ్ ఇట్ ఈస్, m ఆఫ్ టీ కూడా యాజ్ ఇట్ ఈస్. ఆల్రైట్, m ఆఫ్ టీ ప్లస్ 2 టైమ్స్ m ఆఫ్ టీ ఇంటూ కాస్ టర్మ్కి బదులు యూలర్స్ ఐడెంటిటీ ఈ రైస్ టు జే ఒమేగా ఎస్ ఇంటూ టీ ప్లస్ ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఎస్ ఇంటూ టీ బై 2 ఈ కేసులో. ఆల్రైట్, ప్లస్ 2 టైమ్స్ m ఆఫ్ టీ వన్స్ అగైన్ కాస్ ప్లేస్లో m ఆఫ్ టీ కాస్ ప్లేస్లో ఈ రైస్ టు జే 2 omega s into t plus e raised to minus j 2 omega s into t by 2 ప్లస్ ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ఎనఫ్. ఏదైతే ప్రూఫ్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో ఈ టర్మ్స్ సరిపోతుంది. ఇక్కడైతే క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇదిగోండి 2 గెట్స్ క్యాన్సిల్డ్, 2 ఇక్కడ కూడా 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చేసి 1/ts ఇంటూ m ఆఫ్ టీ, ఈ ప్రీవియస్ ఇక్కడ నుంచి m ఆఫ్ టీ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఈ m ఆఫ్ టీ దీనికి మల్టిప్లై అవుతుంది, m ఆఫ్ టీ ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది. ఇన్ ద సెన్స్ m ఆఫ్ టీ ఈ రైస్ టు j ఒమేగా s ఇంటూ టీ ప్లస్ m ఆఫ్ టీ ఇంటూ ఈ రైస్ టు మైనస్ j ఒమేగా s ఇంటూ టీ ప్లస్ ఇక్కడ కూడా వన్స్ అగైన్ ఇది ఇన్సైడ్ ద బ్రాకెట్ ఉండాలి. m ఆఫ్ టీ ఈ రైస్ టు what is that j 2 omega s into t plus m of t into e raised to minus j 2 omega s into t plus etc వెళ్ళిపోతుంది ఇంకా ఇన్ఫైనైట్కి. ఆల్రైట్, ఇంకా రాయక్కర్లేదు, ఇట్స్ ఎనఫ్. ప్లస్ ఇన్ఫైనైట్ అలా వెళ్ళిపోతుంది. ఆల్రైట్, ఇప్పుడు దిస్ ఇస్ ఎస్ ఆఫ్ టీ. ఆల్రైట్, ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ నుంచి అసలు కథ ఏది ఏం సినిమా అది కాంతారాలో లాస్ట్ 15 minutes లేపుతుంది కదా, స్టార్టింగ్ అంతా సోది తర్వాత లాస్ట్ 15 minutesలో కథ సినిమాని లేపుతుంది కదా, అలాగా ఇక్కడి నుంచి అది లేపేది. రైట్, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే నెక్స్ట్ ఈక్వేషన్ రిజల్టెంట్ ఏంటి? ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టాలి. సో ఎస్ ఆఫ్ టీ సింప్లీ ఎస్ ఆఫ్ ఒమేగా and it's a constant, so 1/ts, that's okay. m of t की Fourier transform करते guys, m of t की Fourier transform करते m of omega.
ప్లస్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ టేక్ ఏ పాజ్ అండ్ గివ్ మీ ది ఆన్సర్. ఇప్పుడు m of t ఇంటూ e raised to j omega s ఇంటూ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇందాక షిఫ్టింగ్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ చెప్పినట్టు x of t ప్లేస్లో జస్ట్ m of t ఉంది కాబట్టి దిస్ విల్ బి ద వాట్ విల్ బి ద రిజల్టెంట్ m of t మెసేజ్ సిగ్నల్ m of t ఈజ్ మల్టిప్లైడ్ విత్ e raised to j omega s ఇంటూ t. ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే m of omega ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగటివ్ omega s ప్లస్ ఇది m of ఇన్సైడ్ ద బ్రాకెట్ ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ omega ప్లస్ omega s లైక్ దాట్. ఆల్రైట్, ఇది ప్లస్ దిస్ వన్ m of omega మైనస్ 2 omega s ప్లస్ m of omega ఇది నెగటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ 2 omega s ప్లస్ ఎక్సెట్రా ఎక్సెట్రా వెళ్ళిపోతుంది ట్రైన్ లాగా ఇన్ఫైనైట్కి. టేక్ ఏ పాజ్. ఇక్కడ అసలు డిఫెండింగ్ ఇక్కడ మొదలవుతుంది. ఆల్రైట్, ఈ పిక్చర్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఒక పాయింట్ రాసుకొని డిఫెండింగ్ ఇక్కడ నుంచి మొదలవుద్ది. పిక్చర్స్ ఎలాగా గీయాలి అన్నది ఐ నీడ్ యువర్ 200% అటెన్షన్ నౌ. ఇక్కడ నుంచి m of omega, ఇదిగోండి m of omega. ఇప్పుడు ఇదంతా ఒకటే సిగ్నల్. ఆల్రైట్, ఒకటే ఇది సిగ్నల్ స్ట్రెంగ్త్. ఇది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కంగారు పడింది. సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇది, ప్రతి పల్స్కి సిగ్నల్ 1/ts అనేది సిగ్నల్ స్ట్రెంగ్త్. ఇది సిగ్నల్ స్ట్రెంగ్త్. ఆల్రైట్, ఇప్పుడు ఇది ఇస్ సಮೇషన్, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఒక పిక్చర్లోనే రిప్రజెంట్ చెయ్యాలి. ఇది ఎలా డ్రా చేస్తాం? ఒమేగా ఇటువైపు, ఒమేగా టెండింగ్ టు ఇన్ఫైనైట్ అటువైపు. ఆల్రైట్, ఒమేగా m ఇక్కడ నుంచి ఇందాక అనుకున్న ఒమేగా m అంటే ఒమేగా m ఒమేగా ఈక్వల్ టు 0 దగ్గర ఇట్స్ అ బ్యాండ్ లిమిటెడ్ ఫర్ m of tకి ఇది కట్టాం కదా ఇది. సో ఇట్స్ లైక్ దిస్ బ్యాండ్ లిమిటెడ్. ఇందాక అనుకున్నట్టు ఇది ప్లస్ ఒమేగా m, ఇది మైనస్ ఒమేగా m. రైట్, వీఆర్ డన్ విత్ దిస్. ఇది ఎలా డ్రా చేయాలి? రైట్, స్ట్రైట్ అవే ఇలా డ్రా చేసేసేయాలని చెప్పొచ్చు, బట్ నాలాంటి ఒక బ్యాక్ బెంచర్కి స్ట్రైట్ అవే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు అనుకున్నది డెల్ ఆఫ్ టీ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డెల్ ఆఫ్ టీ పిక్చర్ ఎలా గీస్తాం? ఒక t టెన్స్ టు ఇన్ఫైనైట్, ఇదిగో అట్ t ఈక్వల్ టు 0 ఇదిగో ఇక్కడ ఉంది అంటాం. అదే డెల్ ఆఫ్ t మైనస్ t0ని ఎలా రిప్రజెంట్ చేస్తాం పిక్చర్లో? సేమ్ దిస్ థింగ్, t ఈక్వల్ టు 0 దగ్గర కాదు, ఇక్కడ ఏదో వాల్యూ వేసుకుని t ఈక్వల్ టు t0 దగ్గర డెల్ ఉంది అని చెప్తాం. అంతేనా? ఈ రిఫరెన్స్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ డెల్ ఆఫ్ t ఈక్వల్ టు 0 దగ్గర ఈ ఇంపల్స్ ఉంది, ఇది షిఫ్టెడ్ ఇంపల్స్ t0 దగ్గర షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఇదే ఇక్కడ ఆపాదిస్తాం. ఇది ఒమేగా m. ఇప్పుడు ఒమేగా m of omega మైనస్ ఒమేగా s ఎక్కడికి ఇదే షిఫ్టెడ్. m of omega ఇది వచ్చేసి ఈ సిగ్నల్కి షిఫ్టెడ్, ఇది ఒరిజినల్, ఇది షిఫ్టెడ్. అప్పుడు ఇది ఎలా డ్రా చేస్తాం? ఈ రిఫరెన్స్గా. అంటే వన్స్ అగైన్ ఇక్కడ బీ కేర్ఫుల్. ఇదిగోండి ఒమేగా s రిఫరెన్స్తో అటు ఇటు డ్రా చేస్తాం. ఆల్రైట్, ఇది వచ్చేసి ఇటువైపు మైనస్ ఒమేగా s దగ్గర నుంచి ఈ రిఫరెన్స్తో ఇటు డ్రా చేస్తాం. ఇది అయ్యింది కదా, రైట్? ఇది అయ్యింది కదా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడే అసలు కథ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది 0 కదా, రైట్? ఇక్కడ నుంచి ఈ లెంగ్త్ ఎంత? ఇక్కడ నుంచి ఈ పాయింట్ లెంగ్త్ ఎంత? ఇట్స్ ఒమేగా m. ఇక్కడ నుంచి వెళ్తే ఇది ఒమేగా m. ఆల్ రైట్, మళ్ళీ ఇదిగో ఇది నేను క్లియర్గా చెప్పాలి, లేకపోతే నాకు పాపం తగులుతుంది. ఇది క్లియర్గా చెప్పకపోతే నాకు పాపం తగులుతుంది, నేర్చుకోకపోతే మీకు పాపం తగులుతుంది చెప్పిన తర్వాత కూడా. ఓకే, సో ఈ లెంగ్త్ ఎంత? ఇట్స్ ఒమేగా m. క్లియర్గా రావట్లే, ఐఎమ్ సారీ. ఇది ఒమేగా m లెంగ్త్. ఇప్పుడు ఈ లెంగ్త్ ఎంత? ఇట్స్ ఇక్కడ నుంచి ఇది ఒమేగా s కదా. వన్స్ అగైన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సారీ, విసిగించేస్తున్నాను, ఐఎమ్ సారీ.
ఇక్కడికి ఇట్స్ ఒమేగా, ఈ లెంగ్త్ ఒమేగా ఎం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంగ్త్ ఒమేగా ఎస్. రైట్, ఇప్పుడు ఇది ఈ పాయింట్ గైస్, ఇదిగో బ్లాక్తో వేసిన ఈ పాయింట్ ఒమేగా ఎం. ఇదే పాయింట్ని ఇంకొకలాగా రాసుకోవచ్చు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి ఇది ఒమేగా ఎం, ఈ పాయింట్ ఇటు నుంచి ఒకలా రాసుకోవచ్చు. ఏంటి అంటే ఈ పాయింట్ ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎం అని కూడా రాసుకోవచ్చు కదా ఇటు నుంచి చూసినప్పుడు. ఈ పాయింట్, ఇదే పాయింట్. ఆల్రైట్, ఇది ఇటు సైడ్ నుంచి చూస్తే ఇట్స్ ఈ లెంగ్త్ వచ్చేసి ఒమేగా ఎమ్, ఇటు సైడ్ నుంచి చూసుకుంటే ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్. ఇప్పుడు ఈ రెండింటిని 3 కండిషన్స్లో చూద్దాం. ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్, ఈ పాయింట్ ఈక్వల్ టు ఒమేగా ఎమ్, ఈ పాయింట్. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు పిక్చర్ ఇలా ఉంటుంది. ఇది ఈక్వల్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ కండిషన్లో ఏది ఇటు నుంచి తీసుకున్న ఇదే పాయింట్, సేమ్ పాయింట్ ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ ఇటువైపు ఉంది. సేమ్ ఇటు నుంచి లెక్క కట్టిన ఒమేగా ఎమ్ ఈక్వల్ అయితే అంటే ఈ పాయింట్ ఈక్వల్, ఈ పాయింట్ ఈక్వల్. జాగ్రత్తగా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఓవర్లాప్ అవుతుందా? అవ్వట్లా. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ గ్రేటర్ దెన్ ఒమేగా ఎమ్. ఇప్పుడు ఈ రెండోది ఇటు నుంచి వచ్చిన ఈ లెంగ్త్ ఒమేగా ఎమ్ కంటే గ్రేటర్ అయినప్పుడు ఇటు నుంచి వచ్చిన ఆ పాయింట్ ఇటు జరుగుతుందా అటు జరుగుతుందా? అటు కదా వెళ్తుంది. అంటే చిన్న షిఫ్ట్ కొంచెం, అంటే ఇది ఫస్ట్ అనుకున్న ఒమేగా ఎమ్ ఇది. ఇప్పుడు ఏంటి, ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ గ్రేటర్ దెన్ ఒమేగా ఎమ్ అంటే కొంచెం ఇటు, ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ కొంచెం ఇటు. ఇదిగో ఇక్కడ గ్రేటర్ ఉన్నప్పుడు ఇటు వెళ్తుంది కదా, ఇది పిచ్ అండి. అది 0 నుంచి 1, 2 అలా వెళ్తుంది, కానీ గ్రేటర్ ఉన్నప్పుడు ఇటు వస్తుందండి, పిచ్చితనం అది కాదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు కూడా ఈ సిగ్నల్ ఓవర్లాప్ అవుతుందా? లేదు కదా. రైట్, ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి, ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ పాయింట్ లెస్ దాన్ ఒమేగా ఎమ్. ఆల్రైట్, లెస్ దాన్ ఒమేగా ఎమ్. ఇది పిక్చర్ ఎలా వస్తుంది? ఇదిగోండి, ఒమేగా ఎస్ మైనస్ ఒమేగా ఎమ్ అంటే ఈ పాయింట్. ఓకే, ఒమేగా ఎమ్ ప్రీవియస్ది అలాగే ఉండనివ్వండి, ఇట్స్ ఒమేగా ఎమ్. రైట్, ఇటు నుంచి వచ్చే ఆ పాయింట్ ఏదైతే ఉందో లెస్ దాన్ ఒమేగా ఎమ్ అన్నప్పుడు ఇటు పడుతుంది కదా. లెస్ దాన్ ఒమేగా ఎమ్ అన్నప్పుడు ఇదిగోండి, సరే ఇందాక గీసిన ఆ ఇంక్తోనే గీస్తున్నాను. లెస్ దాన్ ఒమేగా ఎమ్ అయినప్పుడు ఇటు పడుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ ఇన్ఫర్మేషన్కి ఓవర్లాప్ ఉంది కదా, అందుకనే ఇది కాదు. రైట్, ఫస్ట్ కండిషన్ నుంచి ఏమొస్తుంది? ఫస్ట్ కండిషన్ తీసుకుంటే ఒమేగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఒమేగా ఎమ్. ఒమేగా ఎమ్ ఇది నెగటివ్, ఇటువైపు వెళ్తే పాజిటివ్, సో 2 times ఒమేగా ఎమ్. ఒమేగా ఎస్ 2π fs విచ్ ఇస్ ఈక్వల్ టు 2 times 2π fm. 2π క్యాన్సిల్స్, fs ఇస్ ఈక్వల్ టు 2 times fm. ఏ కేసులో? ఫస్ట్ కేసులో ఇది ఈక్వల్ అయినప్పుడు. ఆల్రైట్, రెండో కేసులో సేమ్ థింగ్, 2π fs greater than 2π fm. okay, into 2, so 2π cancels, fs greater than equal to 2 times fm. alright, ఈ రెండు కేసెస్లో ఓవర్లాప్ అవ్వలేదు. కాబట్టి నైక్విస్ట్ క్రైటీరియా ఏంటి అంటే, ఫైనల్గా ఏంటి అంటే, సిగ్నల్ శాంప్లింగ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాము. రిసీవింగ్ ఎండ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లాస్ లేకుండా, క్రాస్ టాక్ లేకుండా, లేకపోతే ఒక సిగ్నల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇంకొక సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా జరగడానికి ఎంత రేట్తో శాంప్లింగ్ చేయాలి అంటే, ఇది ఆన్సర్. అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ గ్రేటర్ దాన్ ట్వైస్ ఆఫ్ ఎఫ్ఎం దగ్గర అవ్వలేదు, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2 times ఎఫ్ ఆఫ్ ఎం దగ్గర కూడా క్రాస్ అవ్వలేదు. ఆల్రైట్, ఈ ఈక్వేషన్నే నైక్విస్ట్ రేట్ అంటారు.
అంటే శాంప్లింగ్ రేట్ షుడ్ బి ఈక్వల్ టు 2 times ఆఫ్ maximum frequency of the message signal. ఇది ఈక్వేషన్. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ మెసేజ్ సిగ్నల్, maximum frequency component of message signal. ఇది ప్రూవ్ చేయాలి, and this is what. Alright, hope you understood. Thanks for watching.